హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకు నిన్న ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించి 3445 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి మీకు ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ డిప్లొమా చేసిన వాళ్ళు దానికి ఎలిజిబుల్ అనమాట. ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ లేదు. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే జోన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పారామీటర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మీరు జోన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు లేదనమాట, ఛాన్స్ ఉండదు. అందుకే ఆచితూచి మన జోన్ సెలెక్షన్ అనేది కరెక్ట్ పెట్టుకోవాలి. సో ఈ వీడియోలో మీరు మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎలా జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి, క్రైటీరియా ఏం తీసుకోవాలి ఏంటనేది మనం చూద్దాం. రైట్, మీరు జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పోస్టులను బట్టి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకోసమే నేను ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ అసలుకి ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. సికింద్రాబాద్కి వచ్చేసరికలా 89 పోస్టులు ఉన్నాయి. బెంగళూరు వచ్చేసరికలా 60 పోస్టులు ఉన్నాయి. చెన్నై వచ్చేసరికలా 194 పోస్టులు ఉన్నాయి. కోల్కతా వచ్చేసరికలా 452 పోస్టులు ఉన్నాయి. ముంబై వచ్చేసరికలా హయ్యెస్ట్ మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు హయ్యెస్ట్ పోస్టులు ఉంది ముంబై 699. దాని తర్వాత ప్రయాగ్రాజ్కు ఉందన్నమాట. దాని తర్వాత కోల్కతాకు ఉంది. నెక్స్ట్ తిరువనంతపురం వచ్చేసరికి 112 పోస్టులు ఉన్నాయి. భువనేశ్వర్ 56, అతి తక్కువ మాల్డా వచ్చేసి కేవలం 12 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. అయితే మీరు ఒక జోన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్, సార్ నేను తెలుగు రాష్ట్రాలనే ఉంటాను, నాకు మ్యారేజ్ అయింది, లేదా ఒకవేళ ఉమెన్ కానీ మెన్ కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు మా ఫ్యామిలీ ఇక్కడనే సెటిల్ అయింది తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. ఎందుకంటే సికింద్రాబాద్ కింద మనకు 6 డివిజన్స్ ఉంటాయి. హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, గుంటూరు కావచ్చు, నాందేడ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఏదైనా సరే ఈ 6 డివిజన్ల మీకు పోస్టింగ్ అనేది ఎక్కడైనా రావచ్చు. సో తెలుగు రాష్ట్రాలలోనే నేను జాబ్ చేస్తా అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆప్షను సికింద్రాబాద్ పెట్టండి. అంటే పోస్టులు తక్కువనే ఉన్నాయి. నేను పోస్టుల గురించి కాదు, ఇంకా మీకు ట్రైన్ క్లర్క్ కూడా ఇక్కడ లేదనమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ క్రైటీరియాస్ అన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఫస్ట్ అంటే తెలుగు రాష్ట్రాలు ఉండాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది, సికింద్రాబాదు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఇక సెకండ్, సార్ నేను సౌత్లో ఎక్కడైనా సరే జాబ్ చేయాలనుకుంటున్నాను సార్ సౌత్లో అనుకున్నప్పుడు చెన్నైకి వెళ్ళండి. చెన్నై 194 పోస్టులు ఉన్నాయి. బెంగళూరు వచ్చేసరికి 60 పోస్టులు ఉన్నాయి. తిరువనంతపురం కూడా 112 పోస్టులు ఉన్నాయి. సో సార్ నేను తెలుగు రాష్ట్రాలు కాదు సార్, నాకు సౌత్లో చేయాలంది జాబ్. సో సౌత్లో అంటే ఏంది, తమిళనాడు కానీ, కేరళ కానీ, బెంగళూరు కానీ, కర్ణాటక ఇక్కడ ఉంది కదా, ఈ ఏరియాలో నాకు జాబ్ చేయాలని సార్ అనుకున్నప్పుడు కర్ణాటకలో చేయాలనుకుంటే కనుక మీరు బెంగళూరు జోన్ అప్లై చేయండి. తమిళనాడులో చేయాలనుకుంటే సార్ చెన్నై ఆ ఏరియాలో అనుకుంటే మీరు చెన్నై జోన్కి అప్లై చేసుకోండి. కేరళ అయితే మీకు తిరువనంతపురం ఉంది, 112 పోస్టులు ఉన్నాయి. భువనేశ్వర్ సార్ అనుకుంటే 56 పోస్టులు ఉన్నాయి. ఇది మీరు సౌత్లో అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ క్రైటీరియా ఏంది, తెలుగు రాష్ట్రాలు అనుకున్నప్పుడు మీ ఫస్ట్ ఆప్షన్ సికింద్రాబాద్. ఇక పోస్టులు చూడొద్దు మనం, ఇక పోస్టుల గురించి వదిలిపెట్టాలి. ఎందుకంటే పోస్టుల సమస్య కాదు, మన నేటివ్ ప్లేసు, మన ఫ్యామిలీ మెంబర్సు, మనం సెటిల్ అయినామా కాలేదా. సో కొంతమంది ఉమెన్స్ ఉంటారు అనమాట. సో కొంతమంది ఉమెన్ వాళ్ళకి ఏంది, వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు పోస్టులు తక్కువ మంచిగా చదువుకోవాలి కాబట్టి సికింద్రాబాద్ పెట్టుకోండి. లేదు సార్ అనుకుంటే సెకండ్ ఆప్షన్ కింద చెన్నై పెట్టుకోండి. 194 కేరళలో ఉండాలనుకుంటే తిరువనంతపురం 112 పోస్టులు ఉన్నాయి, అది పెట్టుకోండి. ఇది సౌత్కి సంబంధించి. నెక్స్ట్ నాకు సౌత్, నార్త్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాంటిది ఏం లేదు సార్, నాకు జాబ్ వస్తే సార్ నేను ఎక్కడైనా అప్లై చేసుకుంటా అనుకునే వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే ముంబైలో ఉన్నాయి. ఉన్న అన్నిట్లో కూడా ఎక్కువ పోస్టులు ముంబై 699 పోస్టులు ఉన్నాయి ముంబై. దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ కూడా ఉన్నాయి, దానికి కూడా పెట్టుకోండి. అక్కడికి వెళ్తా అనుకుంటే, లేదంటే ముంబై పెట్టుకోండి. లేదు సార్ అనుకుంటే కలకత్తా కూడా ఉంది, కలకత్తా 452 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, సో ముంబై అయినా పెట్టుకోండి. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సో ప్రయాగ్రాజ్ అయినా పెట్టుకోండి, కోల్కతా అని పెట్టుకోండి, ముంబై అని పెట్టుకోండి. కానీ ఎక్కువ పోస్టులు దేనికంటే ముంబైకి ఉన్నాయి, 699 పోస్టులు ముంబైకి ఉంటే కోల్కతాకు వచ్చేసరికి 452 పోస్టులు ఉన్నాయి. ప్రయాగ్రాజ్ కూడా ఎక్కువనే ఉన్నాయి పోస్టులు. ఓకేనా, ఇది
మనకి ఏ జోన్కి ఎన్ని పోస్టులు, ఇంకా మిగతా ఉన్నాయి కానీ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. సో చాలామంది కూడా అక్కడ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో మేజర్గా ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి, కోల్కతా కానీ ముంబై కానీ, మన సౌత్లో చాలామంది ఇష్టపడతారు కాబట్టి నేను ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకొని చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి జోన్ సెలెక్ట్ చేసిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ట్రాన్స్ఫర్ వెళ్ళొచ్చుగా అనుకుంటారు. ట్రాన్స్ఫర్లు అనేది అంత ఈజీగా రావండి. సౌత్లో అయినా సరే, చెన్నైలో అయినా సరే, బెంగళూరు అయినా సరే చాలామంది కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. నీకు ట్రాన్స్ఫర్లు ఇంతకుముందు 5 years 3 years ఉండేది, 5 years ఉండేది అనుకుంటా, ఇప్పుడు 10 సంవత్సరాలకు పెంచారు. ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కి వెళ్ళాలంటే మినిమం నువ్వు 10 years అక్కడ జాబ్ చేయాలి. మరి నువ్వు 10 సంవత్సరాలు అక్కడ జాబ్ చేసిన తర్వాత కూడా నీకు ట్రాన్స్ఫర్ అంత ఈజీగా వస్తాయని చెప్పలేం సౌత్లో అయితే, ఎందుకంటే సౌత్లో చాలామంది ఉంటారు మన వాళ్ళు. అండ్ ద మోర్ ఓవర్ వన్ థింగ్, నార్త్లోకి వెళ్తే మేబీ ఉండొచ్చు ఛాన్స్. మనకు నార్త్లోకి వెళ్తే ఎందుకంటే మన సికింద్రాబాద్లో కానీ ఇక్కడ నార్త్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు కోల్కతా కానీ, ఇక్కడ చూడండి కోల్కతా కానీ, ముంబై కానీ, ప్రయాగ్రాజ్ ఇట్లా ఎక్కువ పోస్టులు అక్కడ పెట్టుకుంటే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ అది కూడా 100% మీరు జాయిన్ అవ్వగానే ఒక 1-2 yearsలో వస్తుందని చెప్పలేము. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా టైం పట్టే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మీ మైండ్లో ఒకటే ఒక ఆలోచన ఉండాలి. ఏముండాలి, ఓకే నేను ఎక్కడైనా జాబ్ చేస్తా అనుకున్నప్పుడు పోస్టులు ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ పోస్టుల దాంట్లో ఇప్పుడు చూడు, కోల్కతాలో 452 ఉన్నాయి, ముంబైలో 699 ఉంది. మీరు ఓబీసీ కేటగిరీ అంటే బీసీలో ఏ కేటగిరీ అయినా కానివ్వండి, అందులో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడాలి. బ్లైండ్గా ముంబైలో 699 ఉన్నాయని అక్కడ అప్లై చేయొద్దు. నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి. నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఎస్సీ కేటగిరీ నువ్వు ఎస్సీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, కోల్కతాలో ఎక్కువ ఉన్నాయా, ముంబైలో ఎక్కువ ఉన్నాయా అది చూడాలి. చెన్నై అనుకో, చెన్నైలో ఎక్కువ ఉన్నాయా లేవా, ఓబీసీ అనుకో, ఓబీసీలు ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ అనుకో, ఈడబ్ల్యూఎస్లు ఎన్ని ఉన్నాయి, అన్రిజర్వ్డ్ అనుకో, అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా, ఇట్లా కేటగిరీ వైజ్గా చూసుకొని వైజ్గా తెలివిగా మీరు చూజ్ చేసుకో. అంతేగాని ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 699 ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ కేటగిరీ అనుకోండి, కోల్కతాలో ఏమో ఓబీసీకి ఎక్కువ ఉన్నాయి, ముంబై తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు కోల్కతాకి అప్లై చేసుకోండి. ముంబైకి చేసుకోవడం వాట్ ఈస్ ద యూస్, 690 అనేది ఓవరాల్ పోస్ట్, మీకు చూడడానికి అలా ఓవరాల్ పోస్టులు ఎక్కువ కనపడుతున్నాయి. కానీ కోల్కతాలో ఎక్కువ ఉంటే అలా అంటే మీరు ఏం చేయాలంటే పేపర్ వర్క్ చేయాలి. ఒక వైట్ పేపర్ తీసుకోండి, నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినా ఇస్తాను. అక్కడ ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ చేయండి. ఏ జోన్ మీరు పెట్టాలనుకుంటారు ఫస్ట్ అనుకో, అందులో నువ్వు ఎస్సీ అయితే ఎస్సీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీ అయితే ఎస్టీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓబీసీ అయితే ఓబీసీ ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఎన్ని ఉన్నాయి, అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి అని లెక్క పెట్టుకొని ఓకే ఇక్కడ ఎన్ని ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉంటే, ఎందుకంటే మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా అదర్ దానికి వెళ్ళాలనుకుంటారు కాబట్టి అక్కడ మీరు పెడితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట జాబ్ రావడానికి. ఇది ఇంత వర్క్ చేయాలి, ఏదో బ్లైండ్గా ఆలోచించి పెట్టడం కాదనమాట. ఓకేనా, అండ్ మీరు ఎక్స్క్లూజివ్ ఎన్టీపీసీ జాబ్కే నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ అనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అయినా గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ఉంటాయి. క్లాసెస్ అనేది 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్, 3 గవర్నమెంట్ జాబ్, రైల్వే అయితే, పోలీస్ అయితే, గ్రూప్స్ 3 గవర్నమెంట్ జాబ్ సాధించిన అనుభవం, 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్. సో మీరు డెమో వీడియోస్ చూడండి, నేను ఏదో చెప్తున్నాను కాదు. చాలామంది స్టూడెంట్స్ కూడా మన తెలుగులో ఆల్మోస్ట్ 50,000 మంది పైగా స్టూడెంట్స్ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవుతారు అనమాట. అండ్ మాక్ టెస్ట్లు కూడా మీకు సపరేట్ అమౌంట్ తోటి ఉంటుంది. సార్ నాకు ఓన్లీ మాక్ టెస్ట్లే కావాలంటే మీరు మాక్ టెస్ట్లు తీసుకోవచ్చు. సార్ నాకు క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ కావాలనుకుంటే క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్ తీసుకోవచ్చు. మాక్ టెస్ట్లు కూడా డెమో మాక్ టెస్ట్లు ఉంటాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే అక్కడ మీకు అన్ని తెలుస్తుంటాయి అన్నమాట. క్లాసెస్ కూడా డెమో వీడియోస్ ఉంటాయి. మీకు అవి నచ్చితేనే తీసుకోండి, కానీ టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని ఎవ్రీథింగ్ మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటాయి. ఓకేనా, సో మీరు జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తెలుగు రాష్ట్రాలనే ఉంటా అనుకున్నప్పుడు సికింద్రాబాద్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. లేదు సార్ నేను సౌత్లో చేయాలనుకున్నప్పుడు చెన్నై లేదా తిరువనంతపురం పెట్టుకోండి. లేదు సార్ నాకు ఇండియాలో ఎక్కడైనా పర్లేదు అనుకున్నప్పుడు కోల్కతా కానీ ముంబై కానీ, అక్కడ మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒక పేపర్ తీసుకొని అనాలిసిస్ చేసుకొని అక్కడ అప్లై చేయి. ఓకేనా, అది జోన్, బెస్ట్ జోన్ మీరు సెలెక్ట్ చేసుకున్న విధానం అది. ఇక నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్. సార్ అసలు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి సార్ అనుకుంటే ఫస్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. ఇది దీనికి మెడికల్ స్టాండర్డ్ C2 అనమాట. ఈవెందో మీకు సైట్ ఉన్నా ఎలిజిబుల్. సెకండ్ ప్రిఫరెన్స్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ ఫస్ట్ 2 పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దానికి మీకు సర్టిఫికేట్ అవసరం ఏం లేదు, టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. కానీ నిమిషానికి 30 words per minute. హిందీ అయితే మాత్రం 25 words per minute ఉంటుంది. సో మ్యాక్సిమం మన వాళ్ళందరూ కూడా ఇంగ్లీషే కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి, సర్టిఫికేట్ అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ థర్డ్ ఆప్షన్ పెట్టుకోండి. లాస్ట్ ఆప్షను ట్రైన్స్ క్లర్క్ అనమాట. అయితే కొన్ని జోన్లలో ఈ పోస్టులు అనేది లేవు అనమాట, అది చూసి పెట్టుకోండి మీరు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూసినా, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇవి ఆఫీస్ పోస్టులు అనమాట. ఎక్స్క్లూజివ్ గర్ల్స్కి అయితే బెస్ట్ జాబ్స్ అనమాట.
సో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ కల్లా వస్తాను సార్, నాకు నైట్ డ్యూటీలు వద్దనుకుంటే కనుక ఈ ఫస్ట్ 2 మీకు బెస్ట్ జాబ్స్ అనమాట. సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. ఒకవేళ డిఆర్ఎం ఆఫీస్, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసులు కానీ, సో మెట్రోపాలిటన్ మ్యాక్సిమం టౌన్ సిటీలనే ఈటీ ఆఫీసులు ఉంటాయి, ఈ పోస్టింగ్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా, చాలా మంచిగా ఉంటుంది. నేషనల్ హాలిడేస్ ఉంటుంది, సాటర్డే సండే కూడా హాలిడేస్ ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్గా గర్ల్స్కి పీడబ్ల్యూ వాళ్ళకైతే మంచిగా ఉంటుంది అనమాట. ఈ పోస్ట్లో మీరు అప్లై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇక నెక్స్ట్ 3rd ఆప్షన్ కింద CCTC ఇవ్వండి, 4th ఆప్షన్ కింద ట్రైన్స్ క్లర్క్ అనేది ఇవ్వండి అనమాట. అయితే సారీ అండి, ఇక్కడ మీకు A3 మెడికల్ స్టాండ్ అంటే లేజర్ ట్రీట్మెంట్ ఎవరైతే చేసుకుంటారో, లాజిక్ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి నాట్ ఎలిజిబుల్. మీరు B2 స్టాండర్డ్ ఉన్న ఈ CCTC కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కు మీరు ఎలిజిబుల్, కానీ ఈ పోస్ట్కి మాత్రం ఎలిజిబుల్ లేదు. అంటే మీకు సైట్ ఉన్నా సరే, మీరు లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నా సరే ఈ పై 3టికి మీరు ఎలిజిబుల్, కానీ ఈ కింది దానికి మాత్రం ఎలిజిబుల్ కాదు. ఓకేనా, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇలానే ఇవ్వండి, మీకు టైం కూడా దొరుకుతుంది. ఫర్దర్గా మీరు ఇప్పుడు ఇది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కదా, ఇంటర్మీడియట్ పోస్టులు కదా, డిగ్రీ లెవెల్ పోస్టులకు ఫ్యూచర్లో నువ్వు ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే ఈ 2 జాబ్లలో కనుక నీకు జాబ్ వచ్చిందంటే టైం కూడా సఫిషియెంట్గా ఉంటుంది, ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది అనమాట. మంచి జాబ్స్ అనమాట. ఓకేనా, ఇది పోస్ట్ ప్రిఫరెన్స్. ఇది జోన్ వైజ్గా మీరు చూజ్ చేసుకోవాల్సింది. నేను ఒకటే చెప్తున్నాను, తొందరపడి మిస్టేక్స్ చేయకండి అప్లై చేసేటప్పుడు. స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలనో మన యూట్యూబ్ ఛానలే ఉంది. మీరు వీడియోస్ మీద క్లిక్ చేసి లేటెస్ట్ వీడియోస్కి వెళ్తే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అని వీడియో ఉంటుంది. మీరు ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ 1-2 సార్లు మిస్టేక్ లేకోకుండా అసలు ఏమేమి ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఏం కావాలి అవి చూసి ఎట్ ఏ టైం మీరు అప్లై. ఎందుకంటే మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ కొట్టిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు, ఎడిట్ చేసుకోవడానికి లేదు. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీ జాబ్ వచ్చేంత వరకు కూడా అవే ఉండాలి. అవి ఒకసారి మీరు మిస్టేక్లు చేసి మర్చిపోతే కనుక చాలా ప్రాబ్లం అయితే ఎడిట్ చేసుకోవడానికి కూడా ఉండదు. అండ్ జోన్ ఆప్షన్ ఒకసారి మీరు ఎంటర్ చేస్తారంటే జోన్ ఎడిట్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాన్స్ లేదు. మీకు ఎడిట్ ఆప్షన్ ఇస్తాడు, ఎక్సెప్ట్ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, మీ పేరు, జోన్ ఎడిట్ చేసుకోవడానికి ఉండదు అనమాట. మిగతా ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో అందుకోసం మీరు అప్లై చేసుకున్నప్పుడు ఆచితూచి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. టైం ఉంది కదా, మీరు హరిబరిగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని మీరు ఆలోచించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళని కూడా అడగండి. మీకు ఫ్యామిలీ ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ రిలేటెడ్ కానీ ఎవరైనా కోల్కతాలో కానీ ముంబైలో కానీ చేస్తుంటే ఈ జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయని మీరు పర్సనల్ కూడా కనుక్కొని అక్కడ అప్లై చేసుకోవాలి, ఇక్కడ అప్లై చేసుకోవాలన్నా ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఆప్షన్ పెట్టుకోండి. ఓకేనా, సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. చాలామంది స్టూడెంట్స్ కూడా ఆ వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కిరణ్ సార్ నుంచి మీకు వచ్చింది అనుకుంటే, జెన్యున్గా మీకు నచ్చితేనే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కానీ క్లాసెస్ మాత్రం మీరు డిలే చేయకండి. ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ అనేది మీకు ఎగ్జామ్స్ ఉంటాయి ఖచ్చితంగా, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ అవుదాం అనుకుంటే ఏమీ ఉండదు. మీకు బెస్ట్ స్ట్రాటజీ ఎలా చదవాలి స్టెప్ బై స్టెప్ అనేది కూడా నేను మన యూట్యూబ్ ఛానల్ వీడియో ఉంటుంది, నిన్న మీకు పోస్ట్ చేశాను. 30 మినిట్స్ ఏముంటుంది, టైం డ్యూరేషన్ ఎక్కువ ఉందని మీరు వదిలిపెట్టకండి. చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఓకేనా, ఇంకా మీకు రైల్వేకి సంబంధించి, ప్రిపరేషన్ సంబంధించి కానీ, నోటిఫికేషన్ సంబంధించి కానీ, మెడికల్ సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కాల్ మీ ఫర్ యాప్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కిరణ్ స్టడీస్ @CM4 అని అందులో ఎంటర్ చేస్తే నాతో మీరు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడొచ్చు అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా సబ్జెక్ట్ రిలేటెడ్గా, ఎగ్జామ్ రిలేటెడ్గా, నోటిఫికేషన్ రిలేటెడ్గా మీకు అక్కడ టైం స్లాట్స్ కూడా ఉంటాయి. సో దానికి సంబంధించిన టైంలో మీరు నాతో డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ఇక రైల్వేకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ప్రతి ఒక్కటండి మీరు అడిగే ప్రతి డౌట్కి ఒక వీడియో ఉంటుంది. కానీ వీడియో మొత్తం చూడరు చాలామంది. సార్ అది చెప్పండి సార్, కామెంట్ చేస్తుంటారు. నేను ప్రతి ఒక్కటి చిన్నది కూడా నేను వదిలిపెట్టిన, ఎందుకంటే చాలామందికి పాప అది తెలిసి ఉండదు. కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కాంపిటేటివ్ ఫీల్డ్కి, వాళ్ళకి అంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది. సో అందుకోసం వాళ్ళ గురించి కూడా ప్రతి చిన్న పాయింట్ కూడా నేను వీడియో చేసి పెడతాను. కొంచెం ఓపిక తెచ్చుకొని మీరు ఆ వీడియో చూడండి. క్లాసెస్ కనుక చాలా బాగుంటాయండి, మీరు చూడండి, నచ్చితేనే తీసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని, లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. కానీ టైం మాత్రం ఎట్టి పరిస్థితులు వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు జాబ్ క్రాక్ చేయాలనుకుంటే ఈ రోజు నుంచే Day 1 అనుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.